నేడు విచిత్రం ఏమిటంటే సేవకులు ఈ మీటింగ్స్ కి వెళ్ళిన ఛార్జ్ ఇస్తారా, భోజనం పెడతారా, ఏదైనా గిఫ్ట్ ఇస్తారా అని అడుగుతూ ఉన్నారు. పాస్టర్స్ అడిగిన రీతిగానే విశ్వాసులు ప్రతి ఆదివారం లేదా ప్రతి క్రూసైడ్ మీటింగ్ పాస్టర్స్ ని ఛార్జెస్ ఇస్తారా, భోజనం పెడతారా, గిఫ్ట్లు ఇస్తారా అని అడిగితే పరిస్థితి ఏంటి? పాస్టర్స్ విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. విశ్వాసులకు కష్టాలు వస్తే, బాధలు వస్తే ప్రార్థన చేస్తాం, దేవుడు బాగు చేస్తారని చెబుతున్నామా? మరి మన కొరకు మనం ప్రార్థన చేసుకోలేమా? పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన తప్పకుండా పోషిస్తాడు. విశ్వాసులకు లోకమునకు మన మాదిరిగా ఉండాల్సింది పోయి ఈరోజు సేవకుడిగా విశ్వాసులకు లోకమునకు మనం ఏం నేర్పిస్తూ ఉన్నాం? ఒక్కసారి ఆలోచించండి. బైబిల్లో మనం చూసినట్లయితే మొదటి తెస్సలోనికయులకు 5వ అధ్యాయము 24వ వచనము ఇలాగ చెబుతూ ఉంది, మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక అలాగు చేయును. ఈ వాక్యం క్రైస్తవ జీవితానికి గొప్ప ధైర్యం మరియు ఆశ నింపుతుంది. దీనిలో 3 ప్రధాన సత్యాలున్నాయి. దేవుడు మనలను పిలిచాడు, మనమే దేవుణ్ణి వెతకలేదు. ఆయన మనలను ముందుగా పిలిచాడు. యేసు చెప్పినట్లు యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన నీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్లి ఫలించుటకు, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ఈ పిలుపు రక్షణకు, పరిశుద్ధతకు, సేవకు. పిలిచినవాడు నమ్మదగినవాడు. మనుషులు మాట తప్పవచ్చు, కాని దేవుడు తన వాగ్దానాన్ని ఎప్పుడూ తప్పడు. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనము, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, నీ పరిస్థితి ఎలా ఉన్నా, నీ బలహీనత, నీ పాపపు పోరాటం, నీ భయం అయినా దేవుడు నమ్మదగినవాడు. నువ్వు మొదలుపెట్టిన పనిని నువ్వు పూర్తి చేయకపోవచ్చు, కాని దేవుడు ప్రారంభించిన కార్యాన్ని పూర్తి చేస్తాడు. ఫిలిప్పీయులకు 1వ అధ్యాయము 6వ వచనము, మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించనని రూఢిగా నమ్ముచున్నాను. మంచి కార్యములను ఆరంభించి దానిని ఆపకూడదని దేవుని లేఖన సెలవిస్తోంది. ప్రవక్త అయిన ఏలియా యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే మొదటి రాజులు 17వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు దేవుని సన్నిధిలో నిలబడి ఏలియా అహాబు రాజు నొద్దకు వెళ్లి దేవుని వర్తమానాన్ని అందించాడు. ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఈ మాటను ప్రకటించిన ఏలియా ఆయన పోషణ ఎలాగా అని ఆలోచన చేయలేదు. ఎందుకంటే ఆయన దేవుని సన్నిధిలో నిలబడి దేవుని పనిలో కొనసాగుతున్నాడు. దేవుని పనిలోని నిమగ్నమైన ఏలియాకు దేవుడు కాకుల ద్వారా ఆహారాన్ని పంపాడు. అలాగునే సారేపాతులో ఉన్న విధవరాలు ద్వారా దేవుడు ఏలియాను పోషించాడు. ఏలియా ద్వారా విధవరాలు తన కుమారుడు పోషింపబడ్డారు. విధవరాల ద్వారా ఏలియా పోషింపబడ్డాడు. దేవుని సేవకుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, కలిమి లేమి దరిచేరవు. దేవుని సేవకుడు ఎప్పుడు ఎవరికీ భారముగా ఉండకూడదు, కాని ఆశీర్వాదముగా నిలబడాలి. దేవుని పనిలో నిమగ్నమైన సేవకుణ్ణి దేవుడు పోషిస్తాడు, ఆయనతో ఉన్న వారిని కూడా ఆశీర్వదిస్తాడు. సేవకుడా, నీ పిలుపు చాలా ఉన్నతమైనది. నీ పిలుపును ఎవరి ముందు చులకన చేయనీయకము. మనుషులపై ఆధారపడక నిన్ను పిలిచిన దేవునిపై ఆధారపడు, దేవుడు నిన్ను తప్పకుండా పోషిస్తాడు. ఈ వాక్యం మనకేమి చెబుతోంది? నీ పిలుపు యాదృచ్ఛికం కాదు, నీ జీవితం దేవుని ప్రణాళికలో ఉంది. నువ్వు పడిపోయినా ఆయన విడువడు. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు.